తనని మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు తను ఇంతకుముందు 2 మూవీస్ చేసింది తెలుగులో. బట్ యెట్ తనకు కావాల్సిన రికగ్నిషన్ ఆ మూవీస్ నుంచి రాలేదు. నేనే మాట్లాడాను స్వయంగా. షీ డజంట్ హ్యావ్ అ మేనేజర్. మంచిదనుకున్నాము. నేనే మాట్లాడాను ఫోన్‌లో అంతా. తనకి ఓన్లీ థింగ్ వాస్ నాకు చాలా మంచి రోల్ ఉంది. నాకు ఆపర్చునిటీ కావాలి. అండ్ తను ఇనీషియల్ షెడ్యూల్స్‌లో అంతా కూడా చాలా బావుంది సార్. అది కూడా నాకేం కంప్లెయింట్ లేదు. ఎక్కడైతే ఒక అవుట్‌డోర్ షెడ్యూల్ అయింది, మాకు కావాల్సినంత ఫుటేజ్ వచ్చింది అని తనకి అర్థమైందో, అక్కడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అంటే చిన్న చిన్న డిమాండ్స్‌కి అవి మేము పూర్తి చేయకపోతే నేను రేపు షాట్‌కి రాను అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఇంకా అయిపోయింది. ఇవాళ తను చేసి ఒక చిన్న మోంటాజ్ షాట్ ఉంది. ఇది చెయ్యాలి అనేసరికి నేను క్యారవాన్ దిగనంటే దిగను. నాది పెండింగ్ పేమెంట్. అది కూడా మేము అగ్రిమెంట్ ప్రకారమే ఇచ్చుకుంటూ వచ్చాం పేమెంట్ అంతా. ఎప్పుడు డీలే చేయలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు పేమెంట్ ఇబ్బందులు అందరికీ ఎదుర్కొన్నారు. తను ఒక్కరితే కాదు. ఇన్‌ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా తనకి సినిమా అవసరము. ఇట్ ఈస్ హర్ మూవీ. ఇట్ ఈస్ హర్ ఆపర్చునిటీ. అందరూ రెడీ ఉన్నారు. నేను క్యారవాన్ దిగనని కూర్చుంది. బలవంతంగా అడిగిన అమౌంట్ మేము అంత ఇబ్బంది మాకు బడ్జెట్ ఓవర్ షూట్ అయిందండి. అది కూడా ఒప్పుకుంటాను. ఆ లాస్ట్ షెడ్యూల్‌లో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇస్తే కానీ దిగనని చెప్పింది. అది కూడా చేయించాము. పంపించేసాము అమ్మాయిని బాంబేకి. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారము తనకి రావాల్సింది 1,04,000 విచ్ ప్రమోషన్స్ అయ్యాక ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది అగ్రిమెంట్‌లో. తనేమంటుంది, నేను వచ్చే ముందే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను రాను. నేను నిన్ను నమ్మనమ్మా. నువ్వు ఆల్రెడీ నన్ను సతాయించావు. షూటింగ్‌లోనే సతాయించావు. ఇప్పుడు సతాయించవని ఏంటి నమ్మకము? నేను ఇవ్వలేను. నువ్వు రా, ప్రమోషన్స్ అన్నీ చేసుకో. ప్రీమియర్ షో ఎండ్‌కి నీ పేమెంట్ అంతా ఇచ్చి నేను పంపించేస్తాను అని చెప్పాను.